ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఈ రోజు ఆఫీస్ నుంచి బయటికి గెంటిచ్చేస్తానని చెప్తున్నాను. నన్ను గెంటేయడానికి నువ్వెవడివి? నీ కూతురు నీ అల్లుడితో సుఖంగా కాపురం చేసుకుంటూ 2 బిడ్డల్ని కని సంతోషంగా ఉంటే నీకు ఆనందం కాదా? తల్లిదండ్రులకి ఇంతకు మించి ఇంకేం కావాలి? చాలా రోజులు నీ దగ్గర నిజాన్ని దాచి ఆ రోజు మాత్రమే ఆ నిజం బయట పెట్టేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారో నాకు తెలియదు, కానీ శిరీష ఉన్నది మాత్రం నిజం. శిరీష సంధ్యలు ఒకే రూపంతో ఉండే 2 అమ్మాయిలన్నది ముమ్మాటికి నిజం. శిరీష తాలూకా ఎంపైర్ మొత్తాన్ని దోచుకోవటానికి కన్న తల్లిదండ్రులను కూడా వద్దనుకుంది. ఇదంతా నీ దగ్గర నిరూపించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నానంటే బాధయ్యా. నా శిరీష కోసం నేను పడుతున్న బాధ. కొన్ని వేల మందికి అన్నదాతయ్యా మా శిరీష. తన రూపాన్ని అడ్డం పెట్టుకునే ఆ సంధ్య శిరీష తల్లిదండ్రుల్ని మోసం చేస్తుంది. వ్యాపార సామ్రాజ్యాన్ని మొత్తం తన చేతుల్లోకి తెచ్చుకుంది. అది శిరీష కాదు కాబట్టే నీకు దూరంగా ఉంటుంది, నిన్ను అవమానిస్తుంది. లేకపోతే నీకు తన ఆఫీసులో జాబ్ ఇచ్చి చిన్న కారణానికి 1 రోజులోనే ఎందుకు తీసేస్తుంది? ఆలోచించు, బాగా ఆలోచించు. నీ చేత తాళి కట్టించుకున్న శిరీష్ అయితే అలా చేస్తుందా? శిరీష సామ్రాజ్యాన్ని కాపాడగలిగే శక్తి నీ ఒక్కడికే ఉంది. వాళ్ళు శిరీషను దాచారు, చంపేశారు. తెలుసుకోగల సమర్థత కూడా నీకే ఉంది. కార్తీక్, బాబు కార్తీక్, నానా కార్తీక్, ఆగ్నా. వీడేంటి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? నా ప్లాన్ అంతా నాశనం అయిపోయినట్టేనా? ఎంత పెద్ద స్కెచ్ వేశాను రా బాబు. నిన్ను కొట్టడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఏం బతికే నీది? ఆడదానిగా ఎలా పుట్టావే? మగాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుకునే మాయల మరాఠీ. సామాన్యుడినైనా నన్ను నేను అందుకోలేనంత దూరంలో ఉండే శిరీష ఎంతో అపురూపంగా ప్రేమించింది. ప్రేమకి కులం, మతం, ఆస్తి, అంతస్తు అడ్డుగోడలు కావని నిరూపించింది. ప్రేమ పవిత్రమైనదని నిరూపించింది. ప్రేమ బంధాన్ని తాళిబంధం చేసింది. అలాంటి నా శిరీషని, అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన నా భార్యని నేను నానా మాటలు అన్నాను.
10 మంది మగాళ్ళను కోరుకునే క్యారెక్టర్ లేని మనిషిని నోటికొచ్చినట్టు మాట్లాడాను. నా దేవత గురించి తప్పుగా మాట్లాడాను. నా శిరీష నన్ను క్షమించేలా చెయ్యి. నా శిరీష ఎక్కడుందో నాకు చూపించు. నా ప్రేమ నిజమైనదైతే, నా ప్రేమ కల్మషం లేనిదైతే, ప్రేమ అనే దానికి నిజంగా శక్తి ఉంటే నా శిరీషని నేను కలుసుకుంటాను. నా శిరీషని నేను దక్కించుకుంటాను. ఎక్కడున్నావు శిరీష? సరుకు సిద్ధమైంది. మరో 10 నిమిషాల్లో బయలుదేరుతుంది. చెక్పోస్ట్ దగ్గరున్న నా మనుషులు స్టేట్ దాటేంత వరకు సేఫ్గా చూసుకుంటారు. అలాంటి భయమేం లేదు. ఎవరికి చేరాల్సిన ముడుపులు వాళ్ళకి చేరిపోయాయి. సరుకు అందగానే మిగిలిన అమౌంట్ నా అకౌంట్లో వేసేయండి. యాంటోనీ, త్వరగా బయలుదేరండి. ఓకే మేడం. ప్లాస్టర్లు అంటించండి అందరికి. తీసుకుపోదండి రా. మీరు కూడా రండి రా. అన్నా నువ్వు త్వరగా పోనీరా. అలాగే అన్నా. అన్నా వాళ్ళు ఎవరైనా లేచారంటే మన పని అయిపోతుంది. వాళ్ళ మత్తు వదలకుండా చూడండి. ఓకే అన్నా.
హలో, నేను సార్ భవానీ ఫ్రెండ్ లతను మాట్లాడుతున్నాను. చెప్పు లత. ఆ రోజు భవానీని తీసుకెళ్లిన వాడు కనిపించాడు సార్. ఎక్కడ కనిపించాడు? చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్లో ఒక వ్యాన్లో తన మనుషులతో వెళ్ళటం నేను చూశాను సార్. వ్యాన్ నెంబర్ చెప్తాను, రాసుకోండి. చెప్పు. ఏపీ 28Y 8339. ఓకే లత, నేను ఇమ్మీడియట్ గా వాళ్ళని క్యాచ్ చేస్తాను. బాయ్. జాగ్రత్త. అలాగేనా? ఆ ఎస్ఐ గారు ఫాలో అవుతున్నాడు రా. పోనీ, త్వరగా పోనీ. రేయ్, మర్యాదగా లొంగిపోండి, లేదంటే కాల్చి పారేస్తా. రేయ్, వీడికి దొరికామంటే జైల్లో చెప్పకూడదు తినాల్సిందే. పారిపోవడమే బెటర్. మనం కూడా పారిపోవడమే బెటరు. పదండ్రా, పారిపోండి, పదండి. రేయ్, ఆగండ్రా. రేయ్, ఆగండ్రా. రేయ్, రేయ్, ఆగండి. భవానీ, 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 భవానీ. రాజు, నేను రఘుని. ఎలా ఉన్నావు? ఫైన్ ఫైన్. ఇందాకే నీ మిస్డ్ కాల్ చూశాను. నేను తిరిగి ఫోన్ చేస్తే నీ నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇట్స్ ఓకే. బిజినెస్ లవి ఎలా ఉన్నాయి? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామని కాల్ చేశాను. చెప్పు రాజు. జీకేకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదే, ప్రస్తుతం ఏం అనుకోలేదు. మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం. ఒకసారి జీకేని అడిగి చెప్పండి. ఎందుకంటే జీకే గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అడుగుతున్నాను. తనైతే నా కూతురికి బెటర్ ఆఫ్ అవుతాడు. ఓకే రాజు, రాకతో ఈ విషయం డిస్కస్ చేసి నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను. ఓకే, బాయ్. ఏంటి విషయం? మన రాజుతో మాట్లాడాను రేఖ. జీకేకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారని అడిగాడు. వాడి డ్యూటీలో వాడు, మన బాధల్లో మనం ఉండి ఆ విషయమే పట్టించుకోవడం మానేశాం. జీకేని అడిగి అప్పుడు రాజుతో మాట్లాడదాం.
దిగు భవానీ. రా రా భవానీ. నేను మీ ఇంట్లోకి రావడం మీకే మంచిది కాదు. అంటే నా గురించి, నా జీవితం గురించి జనాలకి బాగా తెలుసు. ఇప్పుడు నేను మీ ఇంట్లో ఉంటే మీ ఇంటికి వచ్చేవాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. అన్నీ ఆలోచించాకే నేనే నిర్ణయం తీసుకున్నాను. ఆపదలో ఉన్న ఆడపిల్లకి షెల్టర్ ఇవ్వడం వరకే ఆలోచిస్తాను. చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని నేను ఆలోచించను భవానీ. పద భవానీ. జీకే, ఎవర్రా ఈ అమ్మాయి? లోపలికి పదండి నాన్న, చెప్తాను. పద భవానీ. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి పేరు భవానీ అమ్మ. ఒక కేసులో మెయిన్ విట్నెస్. ఈ అమ్మాయి సాక్ష్యంతో ఒకడికి ఉరిశిక్ష పడింది. ఆ క్రిమినల్ జైలు నుంచి తప్పించుకున్నాడు. అతని వల్ల ఎప్పటికైనా ఈ అమ్మాయికి థ్రెట్ ఉంది. అందుకే ఆ క్రిమినల్ దొరికేంత వరకు మన ఇంట్లో షెల్టర్ ఇద్దామని తీసుకొచ్చానమ్మా. మనింట్లోనా? మీకు అభ్యంతరం లేకపోతేనే అమ్మా. వీళ్ళ పేరెంట్స్? వాళ్ళుంటే మన ఇంటికి తీసుకొచ్చేవాన్నే కాదు. కార్గిల్ వార్లో తండ్రి చనిపోయాడు. ఆస్తి కోసం అన్నం చంపేశారు. తర్వాత అమ్మను కూడా చంపేశారు. ఒకప్పుడు అందరూ ఉన్నారమ్మా. ఇప్పుడు ఎవ్వరూ లేని అనాథ. చెప్పమ్మా. జీకే, ఇందులో చెప్పడానికి ఏముందిరా? ఓ మంచి పని చేస్తున్నావు. 4 రోజులు ఆ అమ్మాయి మన ఇంట్లో ఉంటే వచ్చే నష్టమేం లేదు. రేఖ, ఆ అమ్మాయికి రూమ్ చూపించు. రామ్మా. తీసుకొచ్చి తప్పు చేశానా నాన్న? నువ్వెప్పుడు తప్పు చేయవురా.
నేనెవరినో నాకు తెలియడం లేదు. నన్ను చూసిన వాళ్ళకి తెలియడం లేదు. రౌడీ గ్యాంగ్ మాత్రం నన్ను నీడలా ఫాలో అవుతుంది. ఏం చేయాలి దేవుడా?